చలి పాడబడ పొద్దెక్కింది ఇంకా చలి పెట్టబట్టి ఈ చలి ఎప్పుడు మగ్గుతుందో ఏమో. సింధు సింధు గీడున్నావానే మన ఇంట్లో కుక్కల పిల్లలు వస్తాయి ఆ ఇంట్లోకో. నువ్వెటు పోతావు? నేను ఆనే ఈ మండల ఆఫీస్కి పోయి రావాలి. ఏదో బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావాలన్నట ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో దిగిచ్చేస్తా. పోతే పోగాని ఇన్ని కూడా తీసుకొని పో. ఈడు ఇంట్లో ఉంటేనే ఉంటలేడు, మొత్తం వాడగట్ల పొడి తిరుగుతాడు. నాతో కాదు, నువ్వు పోగా ఇన్ని కూడా ఎంబడి పెట్టుకొని వీకేట అన్న. ఏ గీన్ ఆఫీస్కి పట్టుకుపోవన్నా ఆడ పని జాగానిస్తాడు ఈడు. మరి నువ్వు పట్టుకుని నాతో అయితలే, ఊకే తిరుగుతుండు, ఒక కాడు ఉంటేనే ఉంటలేడు. అమ్మా అన్నమే దీనికి తినబెట్టే. ఇంకేంది అమ్మ కప్ప చెప్పిన అమ్మ చూసుకుంటుందాన్ని. ఇంకేంది వాడు అమ్మ దగ్గర ఆమె తింటాడు, నేను పోయి పని చేసుకుని వస్తా. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చేస్తా. అలాకు బ్లాక్ అండ్ వైట్ ఫోటో పంపుతావా? మరి నాకెందుకు అప్పుడు కలర్ ఫోటో పంపినావు? అప్పుడా? అప్పుడెప్పుడు పంపిందే నీకు కలర్ ఫోటో? అదే పెళ్లికి ముందు. ఓగా అప్పుడా అనే. అప్పుడు కలర్ ఫోటో ఎందుకు పంపినావు అంటే, కలర్ ఫోటో పంపకుండా మనం నువ్వు మెచ్చావు కదా, అప్పుడు కర్రకుండా కానీ కొంచెం తెల్లయ్యేవన్నా, మన మచ్చలు గిచ్చలు ఉంటే తీసేయవన్నా. అప్పుడు మంచిగా ఎడిటింగ్ చేసినాక నీకు పంపిన, లేకుంటే మీరు వెచ్చుతారా? అదే ఆ కలర్ ఫోటో చూసే నేను పెళ్లి చూపులకు రాకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకున్నా. అక్కడ నువ్వు పెళ్లి చూపులకు రాందినేమైంది, లేకుంటే నీకు నాకు లగ్గం అవునో కాకపోను. లగ్గం అవునో కాకపోవడా దేవునికి ఎరక గాని పో. సరే సరే. అగో అన్న ఎటు పోతాన్నవే? ఈ మండల ఆఫీస్ లా బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చి రావాలి, ఇచ్చేస్తా. సరే పోయి రా పోయి. అగో దీపా ఎటు పోతున్నవే? నేనానే ఎట్లేదు, టైం పాస్ అయితలేదని ఇట్లా బయటికి వెళ్ళినా. ఓహో టైం పాస్ అయితలేదా? నాకు కూడా టైం పాస్ అయితలే, వచ్చి కూర్చునేవుదా ముచ్చట్లు పెడదాం. ఆనే దీపా నీకు చలి పెడతలేదా అనే? చలికాలమేనా చలి పెట్టదా అని? నువ్వు నాకు బగ్గ పెడతా అనే ముసలోళ్ళకి పెట్టినట్టు. అయినా నువ్వు ముసల్దానివేనా చలి పెట్టదా అని నీకు? ఇక నేను ముసల్దాన్నేందే? లగ్గమై సగం వీడి వాయనే వాయే, ఇక నువ్వు ముసల్దానివి కాదా? పెళ్ళైనంత మాత్రం ముసల్దాన్ని అయినట్టేనాయే? అట్లయితే ఇది గుర్తుపెట్టుకో, ఏ కూరగాయ అయినా కూరవ్వక తప్పదు, ఏ అమ్మాయి అయినా ముసలి ఆక తప్పదు. నువ్వు కూడా ఎప్పటికైనా ముసల్దానివి అవుతావు. సరే గాని నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటానని, అసలు నువ్వు అన్నని ఎట్లా చేసుకున్నావే? నేనానే కట్నం పోసి చేసుకున్నా, నువ్వు ఇట్లా ఫ్రీగా చేసుకుంటావా ఏంది? ఏ అట్లా కాదు, అన్ననేమో కర్రేగున్నాడు, నువ్వేమో తెల్లగున్నావు, ఎట్లా మెచ్చినవా అని. ఓ అదా అనే, పెళ్లికి ముందు నాకు కలర్ ఫోటో పంపి నన్ను మోసం చేసిండే. పెళ్లికి ముందంటే పోని, మరి పెళ్లి చూపులలో చూడలేదా అని? ఎక్కడనే ఆ కలర్ ఫోటో పంపినాక మంచిగా ఉన్నాడు కానీ డైరెక్ట్ పెళ్లి చేసుకున్నా. పెళ్లి చూపులు లేవు, గిల్లి చూపులు లేవు. సరే అది పోని, మరి తాళి కట్టే ముందు పెళ్లి పీటల మీద కూర్చుంటారు కానీ అప్పుడు చూడలేదా? అంటే మంచిగా ఉన్నాడు కదా అని సిగ్గుతోని తలకాయ దించుకున్నానే. తాళి కట్టే ముందు తలకాయ ఎత్తి చూసిన, ఆయనత స్టన్ అయినా. ఈ ఎట్లా 2 ముళ్ళు వేసిండు కాబట్టి 3వ ముడు కూడా వేయించుకున్నా. అయ్యో నువ్వు అట్లా ఇక్కినవా అనే? ఏమో నామోగని పేరు నల్ల పెడతాను. అవునే నీ లవర్ ఇట్లా మంచిగా ఉన్నాడా? నామోగని కన్నా అద్దుమానే ఉన్నాడు, జీడిత్తి లెక్క కర్రెగా ఉన్నాడు. కర్రెగా ఉంటే ఏంది, క్యారెక్టర్ మంచిదైతే అయిపోయే. మరి అసొంటి దానివి నామోగని ఎందుకంటున్నవే? మీ అన్న క్యారెక్టర్ మంచి కాదా బంగారం? ఏ అట్లాని కాదే, మా దోస్తులు మా చుట్టాలు మా ఇంటోళ్ళు అందరూ ఇంకా కర్రోని ఎట్లా లవ్ చేస్తానవంటారే. మరి కాదా అని అడిగితే చీకట్ల నవ్విండి అనుకో అని పనులు తప్ప ఏం కనబడది. మా ఓడు అమాస రోజు పుట్టినట్టున్నాడే, అందుకే అంత కర్రెగా ఉన్నట్టున్నాడు. అవు నిజమే కావచ్చి. ఏ ఎట్లయితేందే, అందరు ఏమనుకున్నా మంచిదేనే, కర్రెగుంటేందే క్యారెక్టర్ మంచిదైతే అయిపోయే. అందరికి అట్లా అనుకోరు గానే, మీరు బండి మీద పోయినప్పుడు అని క్యారెక్టర్ చూడరు అని కర్రె ముఖాన్ని చూస్తారు. అంతేగా అబ్బా తోడే, ఇది కూడా నిజమే గాని అందరికి ఇట్లనే అంటారు గాని, మరి నేనేం చేయాలనే? ఏం చేస్తావే, ఏది ఆలోచించినా కూడా పెళ్లికి ముందే ఆలోచించుకో. సరేనే, ఏదో ఒకటి ఆలోచించుకుంటా. అందరికి ఇట్లనే అనబట్టి ఆలోచించుకోపో మంచిగా. ఏ ఎట్లేదన్నా, గీడికే రోడ్డు మీదకి. రోడ్డు మీద కోకురా, యాక్సిడెంట్లు అవుతాయి. జోకులు ఏ కన్నా, నువ్వు చెప్పే ముచ్చటేదో చెప్పు. నాకు మొన్న తెలిసింది, ఇక నల్ల అశోక్ని ఎట్లా లవ్ చేస్తున్నారు?
ఏందన్నా అందరు గట్లనే అంటారు. ఉన్నదే మాట్లాడతాను కదా, ఆలోచించుకో. అందరికి ఇట్లనే అంటారు. హలో, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. సింటకిందికి రా. ఈ నల్ల మొక్కపోడికి తుడుచుకున్న తువాల కూడా చక్క ఉల్లారే రాదు. 10 సంవత్సరాల తర్వాత దుబాయ్ నుండి వచ్చిండని ఏదో పాపం మోడి అని బట్టలు విండెత్తే 3 నెలల నుంచే నాతో విండిపించుకుంటాడు. వేస్ట్ మొక్కపోడు. ఇది తిరుగుడే సాధన అవుతుంది. ఏందేమో గులుగుతున్నావు? నేనేం గులుగుతలేనురా, గట్టిగానే మాట్లాడతాందా. చెవులు వినబడతలేవా? మిషన్ గిట్ట తెప్పి అందా? నచ్చింది అని అయినా 2-3 నెలల నుంచి వెళ్ళి కొంచెం బిజీ అయినా గంతేగానే. నాకెందుకు తెలియదురా, నీకు ఫేస్బుక్ లో పోరి పరిచయం అయింది. ఇక దాంతో ఫోన్ మాట్లాడుకుంటా తిరగబడుతుంది. ఇక నీకు పని మీద ఎక్కడ సోయి ఉంటదిరా? గట్లేని కంటున్నావు చెల్లె. 2-3 నెలలు ఆగే నేను లగ్గం చేసుకున్నాక అదే పట్టి ఉంటుంది. నువ్వు సప్పుడే కూర్చోవచ్చు. అయినా ఈ నల్ల కృష్ణుణ్ణి ఆ రుక్మిణి ఎట్లా మెచ్చిందిరా? ఓ పిసదానా, దాని పేరు రుక్మిణి కాదే, దీపా. నేను గట్ల అంటలేనురా నల్ల మొక్కపోడా. అయినా నువ్వు కృష్ణుడివి కాదు, అది రుక్మిణి కాదు. నువ్వు కర్రగా ఉన్నావు, ఎట్లా మెచ్చింది అని అంటా. అంటే నేను ఫేస్బుక్ లా కలర్ ఫోటో పంపిన్నే. ఓహో గదా ఆ సంగతి. గదే మరి ఈ కర్ర మొక్కాన్ని అది ఎట్లా మెచ్చిందని నేను అనుకుంటానా. ఓ చెల్లె, కలర్ ఫోటో చూసి మెచ్చింది అనుకున్నానే, నన్ను రియల్ చూసి కూడా మెచ్చింది. ఏంది, నిన్ను డైరెక్ట్ చూసి మెచ్చిందా? అయితే అదెట్లుండే నిన్ను మెచ్చిందో? పాపం దానికి అట్లా ఎందుకంటే అది నాకన్నా బాగానే తెల్ల ఉంటది. నువ్వు ఏ మాయ మాటలు చెప్పి ఏ సినిమా డైలాగులు చెప్పి దాన్ని బోర్లు వేసినావో అందుకే నీకు పడ్డది. విక్రమార్కు డైలాగ్ చెప్పినా కొంచెం ఎమోషన్ అయినా గంతే గొంట ఫ్లాట్. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? నాకు తెలుసురా, నువ్వేమో మాయ మాటలు చెప్పే దాన్ని వడగొట్టినవాని. ఎట్లా చెప్తేంది, పిల్ల ఫ్లాట్ అయిందే లేదా? మనకు కావాల్సింది గంతే. మాజాల్తి అయినా మళ్ళా సోగ్గా తయారైనావు, ఎటు పోతా అన్నావు? గిదా అనే మా పిల్ల రమ్మన్నది, అదే మీ వదిలే రమ్మన్నది. నన్ను చూడబుద్ధి కావచ్చే. ఓ నువ్వు పెద్ద అందగానివాయే, నేను చూడక ఒక్క రోజు కూడా ఉండదా, అందుకే నేను చూడబుద్ధి అవుతుంది కావచ్చు. చెల్లే, నన్ను నల్లోడాను నల్ల మొక్కపడాను, కర్రోడాను కర్ర మొక్కపడాను, అవసరమైతే కాకి మొక్కపడాను, ఇంకా ఇంకా అవసరమైతే డాంబరాను పాడుతా. అంతేగాని దాన్ని అన్నావు అనుకో అస్సలు మంచుకున్నది. దానికోసం నన్ను గిన్ని మాట్లాంటావా నల్ల మొక్కపోడా? నీ లవ్వు చెడిపోండి, నీ లవ్వును ఎత్తుకపోండి, నీ లవ్వును తీసి లేవట్టెత్తయ్యా. నువ్వు ఎన్ని అంటే నా లవ్వు ₹1,00,000 పెట్టిన దొరకది, అది నన్ను విషయం మెచ్చింది. పోరా పో తిరుగుపోతాడా, నాకు తెలుసా నేను రిజెక్ట్ చేద్దామని అర్జెంట్ గా రమ్మన్నట్టున్నది. చెప్పే, ఎందుకో పిలిచినావు? నీకొక విషయం చెప్పాలి. ఏం విషయమే? ఓ నాకు తెలిసే, నన్ను చూడబుద్ది నీకు. కాదు, గుర్తొచ్చింది. నేను నీకు ప్రపోజ్ చేసిన రోజు నేను ఇదే డ్రెస్ వేసుకున్నా, నువ్వు అదే డ్రెస్ వేసుకున్నావు. మధ్య సేమ్ డ్రెస్సులు అని పిక్కిసి పెడదాం అనుకుంటున్నావు కదా? అవునా? నాకు అంతగానం గుర్తులేదు. అయినా కానీ నాకు ఇలా గుర్తు పెట్టుకునే అంత అవసరం కూడా లేదు. ఓహో, ఇంట్లో గుర్తు పెట్టుకోకుండా మనసులా అంటే గుండెలో గుర్తు పెట్టుకున్నావానే? ఓహో, నీకు అట్లా అర్థమైందా? అయినా మీ ఆడోళ్ళు మైండ్లో గుర్తు పెట్టుకోకుండా మనసులో గుర్తు పెట్టుకుంటారు కానీ గా మాత్రం తెలియదా అనే నాకు? నీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది, కానీ నీకో ముచ్చటే చెప్పాలి. అప్పని చెప్తా అంటున్నావు, చెప్తలేవేంది? చెప్పు, ఏంటిది? నేను చెప్పారాక నువ్వు వింటాన్నావా? నన్ను చూడబుద్ది అయిందా అన్న పడుతుంది, డ్రెస్ అన్న పడుతుంది, అదన్న పడుతుంది, ఇదన్న పడుతుంది. నన్ను ఏడా చెప్పని ఇస్తా అన్నావు. సరే చెప్పిసావు. నేను చెప్తే నువ్వే చస్తావు. సచ్చుడా? సచ్చేంత ముచ్చటే ఉన్నది. బ్రేకప్. ఏంది మేకప్పా? పాయపా కరిమార్ పోదాం, కరిమార్లా మంచిగా మేకప్ వేపిస్తా, అవసరమైతే హైదరాబాద్ కూడా వేపిస్తా మేకప్ నీకు. పా. నేను అన్నది మేకప్ కాదు, బ్రేకప్. బ్రేకప్. బ్రేకప్పా? అదేందే బ్రేక్ఫాస్ట్ చేసి నేను తీసుగా బ్రేకప్ చెప్తాను. నిజం చెప్పే. నిజమే, నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. అయినా నాకు బ్రేక్ఫాస్ట్ ఎందుకు? చిచ్చి, అయినా నాకు బ్రేకప్ ఎందుకు చెప్తున్నావే? రీజన్ చెప్పు. నీకు కూడా తెలిసే, చిన్న రీజన్ కాదు,
పెద్ద రీజన్ ఉంది కాబట్టి బ్రేకప్ చెప్తున్నా. పెద్ద రీజనా? పెద్ద రీజన్ అంటే నేను పొట్టుకున్నానా? కాదు. కాదా? మరి నాకు చదువురాదానా? ఏహే కాదు. కాదా? ఇంతకన్నా పెద్ద రీజన్ ఉందా? ఓహో, నేను ఆడక్కలెక్కలు చేస్తున్నానే కదా. అంటే నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? షీ ఊరి అక్క ఇచ్చిన అన్ని బయట పెట్టుకుంటున్నది. హే చి, అది కాదే. అయినా ఆ రీజన్ ఏందో చెప్పావు నువ్వే అని నా ఇచ్చిన చెప్పించుకుంటున్నావు. పెద్ద రీజన్ అంటే నువ్వు కర్రెగున్నావని. ఊరిని అవ్వ, కర్రెగున్నాను రిజెక్ట్ అవుతున్నావు. నన్ను కర్రెగున్నావు నా తప్ప అనే. అదంతా నాకు తెలియదు. నువ్వు కర్రెగున్నావు కథం గంతే. ఏంది గంతేనా? నేను నీకు కలర్ ఫోటో పంపించినప్పుడు ఇంత ఫీల్ కాదే. అయినా నేను నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా కలర్ది ఏముంది, క్యారెక్టర్ ఇంపేటాను నన్ను. ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతు? అంటే మా దోస్తులు, మా చుట్టాలు, మా ఇంటోళ్ళు కర్రెగున్నాడు అద్దు అంటారు. అంటే అప్పుడు నన్ను ఒకే చెప్పినప్పుడు మీ ఇంట్లో అడిగా ఒకే చెప్పినవా? అప్పుడు లేదా తెలివి? ఏ కర్రోడు ఏమడుతున్నావురా? గంతే బ్రేకప్. కర్ర ఉన్న రిజెక్ట్ చేసుడు ఏంది? ఆయన నువ్వే పడితేలేవునా కర్రదా? నీకన్నా కొంచెం నయమేనా కర్రోడా? అవ్వ, అప్పుడేమో కలర్ ఏముంది, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నది. ఇప్పుడేమో కలర్ ఇంపార్టెంట్ అన్నది. ఆవు చెప్తా దీని సంగతి బిడ్డ. ఏమబ్బా ఇప్పుడే ఉడుతున్నావు? గూకే అయింది ఇప్పుడే ఉడుతున్నావా అంటున్నావా? సరే గాని అన్నున్నాడా? మీ అన్న మండలాఫీస్ కానీ వేయండబ్బా. అప్పుడనగా వేయండు. ఇక అత్తలే. అయినా మీ అన్నతో ఏం పని? ఏం లేదు వదినే, మా అన్న అప్పుడెప్పుడో అలా పోర్ని కలిసేస్తా అని వేయండు. ఇంకా అత్తలేడు, జాడలేడు, పత్తలేడు. మరి అన్నుంటే ఇటు అన్నను పంపిస్తా అని వచ్చిన. గదినికి అన్నబావుడు ఎందుకబ్బా? ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. అయ్యో వదినే, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ అదేవతో ఫేస్బుక్ లో పరిచయం అయిందట. దాని ముక్కు తెలియదు, ముఖం తెలియదు. అదేవతో ఆల్లోళ్ళని తీసుకొచ్చి నువ్వు అనిపించదు కానీ భయం అవుతుంది. మరి అన్న నన్ను పంపిస్తా అని ఇక్కడ రాకొచ్చిన. ఫేస్బుక్ కాదు, వాట్సాప్ కాదబ్బా. అడు ఎవరిని లవ్ చేస్తాడో నాకు తెలిసే. గీ దీపని లవ్ చేస్తాడు. పోర్ని అక్క దీపనేనా? మరి గాడిది నాకు ఎన్నడూ చెప్పలే. నువ్వేం భయపడకే. ఇలా పొద్దుగాల కూడా దీపేటో వేయింది. వీళ్ళిద్దరు కలిసేటన్నా పోవచ్చు. నువ్వేం భయపడకు, పో ఇంటికి సపడేక. మరి నాతోని ఫేస్బుక్ లో అవ్వన్నాడు. అదేవతో ఎక్కడ దేశపుదా అనుకున్నా. ఇంకా దీప కోసం కలర్ ఫోటో పంపి నేను అలా మొకపోడు. మీ అన్నకన్నా అది కొద్దిగా నయ్యమే ఉంది గానే. అది అందరు అంటానట దాంతో కూడా. ఇంకా కర్రోని ఎందుకు లవ్ చేస్తాను అని అది కూడా విడిచిపెడితే చూడు. మా కర్రోడికి గట్లనే కావాలి. ఆడుగాక లవ్ చేస్తాండేమో గాని ఆడు భూమిని అవుతలేడు మొత్తానికి. అదో అందగత్తి, ఆడో అందగాడు. ఆడికి అట్లనే కావాలి. ఆడేనాడు సాగనుకో, ఆడికోసం నేను బాధపడతాను. అక్క దాని దగ్గరికి పోగా మా చెల్లి ఐరన్ లెక్క శాపం పెట్టింది. అది అన్నట్టే జరిగింది. చీ నీ అవ్వ. ఎవరు అశోకు ఇట్లా పోయేస్తాను? నేనారా గిడికి పోయేస్తానా? సరే కానీ మీ లవ్ ఏడు దాకా వచ్చిందిరా? మరి లగ్గం చేసుకుంటేనా? అయ్యో లగ్గం ఎక్కడిరా? ఇంకటి లగ్గం లేదు, పగ్గం లేదు. ఊరి అక్క ఏమైందిరా? పుష్కని ఇడిచిపెట్టింది ఏంది? పుష్కాన్ని ఇడిచిపెట్టుడేందిరా? నిజంగా ఇడిచిపెట్టిందిరా. బ్రేకప్ చెప్పింది మావా. ఇడిచిపెట్టిందా? బ్రేకప్ చెప్పిందా? నేను అందుకే రా స్టార్టింగ్లో చెప్పిండ్రా ఈ అమ్మాయిలు నమ్మొద్దని. కలర్ ఫోటో పంపించినప్పుడు యాక్సెప్ట్ చేసిన సంబరం కన్నా కలర్ చూసి యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకెక్కువ సంబరం ఉండరా. కానీ కలరే ప్రాబ్లం అయితే అనుకోలేదురా. డైలాగ్ మంచిగా చెప్పినావు కానీ నాకేం అర్థం కాలేదురా. ఒకసారి మళ్ళీ చెప్పవా? ఏంది మళ్ళీ చెప్పన్నా? మళ్ళీ చెప్పు నాతోటి కాదు కానీ నువ్వే చూడు. నీ అవ్వ ఈడెంతో మంచిగా ఉన్నాడు అనుకున్నా. ఈడెంత కర్రగా ఉన్నాడు. ఫోటో ఏమో కలర్ ఫోటో పంపిండు. అందుకే ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో చూసి లవ్ చేయొద్దు. ఇదేంటి నువ్వు చూస్తుంది? కొంపదీసి నేను పంపిన ఫోటోకు నువ్వు రియల్ చూసేసరికి ఏమని అనుకుంటుంది. ఏంది ఏం మాట్లాడతలేవు? నిన్ను చూసేసరికి మాటలు అత్తలేవు. ఎందుకు అంత అందంగా ఉన్నానా? కాదు, నువ్వు పంపిన కలర్ ఫోటోకుని రియల్గా చూసేసరికి బాగా కర్రగా ఉన్నావని.
అంటే ఇప్పుడు కర్రెగున్నా రిజెక్ట్ అయితే ఏంది? అయినా కానీ నువ్వు ఫేస్బుక్లో కలర్ ఫోటో ఎందుకు పంపినావు? ఒరిజినల్ ఫోటో పంపుతా అయిపోగా. అంటే ఒరిజినల్ ఫోటో పంపిస్తే నీకు నచ్చుతున్నో లేనో అని పంపలేదు. అంటే నేను డైరెక్ట్ చూసినాక మరి రిజెక్ట్ చేస్తా అన్న భయం లేదా నీకు? భయమా? నాది ఒకటే కోరిక దీప, నేను ప్రేమించిన అమ్మాయి నా ఎదురుగున్నప్పుడు నా కళ్ళలో భయం ఉండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేతిలో రోజా పువ్వు ఉండాలి. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. నేను పంపించిన కలర్ ఫోటో కాకుండా నన్ను రియల్గా చూసినప్పుడు నన్ను ఎక్కడ రిజెక్ట్ చేస్తావో అని ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉన్నా దీప. నీకు విషయం తెలుసా దీప, నేను కలర్ ఫోటో పంపించిన కానీ ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నా, ఎందుకంటే నా రియల్ కలర్ చూసినాక నువ్వు నన్ను ఎక్కడ రిజెక్ట్ చేస్తావో అని. చూడు అశోక్, చూడాల్సింది కలర్ కాదు క్యారెక్టర్. నువ్వు కూడా నాకు నచ్చినావు. నా పొలంలో మొలకలొచ్చా ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల. నీ పొలంలో మొలకలు వచ్చినాయని అప్పుడు సంబరపడ్డావు కానీ నీ పొలం ఎండిపోతుందని అసలు నువ్వు ఎప్పుడు అనుకోలే కారా? అరే ఇంకటి గిట్లయితే నాకేమరు కదా, ఫోటో చూసినాకన్నా నన్ను రియల్ చూసినప్పుడు బాగా ఇష్టపడ్డది, గిట్ల అయితే నన్ను అనుకుంటారా? అరే నల్లగా ఉన్నవాడు నువ్వెందుకు బాధపడుతున్నావురా? శ్రీకృష్ణుడు దేవుడు అసలు నల్లగా ఉంటాడు, అతనికి 6,000 మంది భార్యలు ఉండే. అంటే నాకు కూడా 6,000 మంది. అరే నిన్ను శ్రీకృష్ణుతో పోల్చినందుకు నా చెప్పందుకు నేనే చంపుకోవాలరా? అరే నీకు ఒకటే దిక్కు లేదురా, నీకు 6,000 మంది ఆరా? అంటే నువ్వు అట్లా అంటే నేను కూడా అట్నే అనుకున్నారా? నువ్వేం దేవుని కాదురా, నల్ల మొక్కపోడా. నువ్వు కూడా నల్ల మొక్కపోవడం అంటే ఏందిరా? అరే నల్లగా ఉన్నావా, నేను బాధపడకురా, నువ్వు మంచి పొజిషన్లో బతుకురా, అప్పుడు నీ కలర్ చూడరు, నీ పొజిషన్ చూసి నేను లగ్గం చేసుకుంటారు. అంతా అది ఎందుకు, ఇప్పుడు నీ కలర్ అని ఇడిచిపెట్టింది చూడు, అదే నేను లగ్గం చేసుకుంటాను, నువ్వు మంచి పొజిషన్లో ఉండు. అరే వెంకటేషు మంచి చెప్పినవురా, కలర్ ఏముందిరా, క్యారెక్టర్ ఉండాలి, క్యారెక్టర్తో పాటు మంచి పొజిషన్ ఉండాలి. ఇప్పుడు ఏంది అని బాధపడతానేరా, ఇది పోతేందిరా, మంచి పొజిషన్ ఉంటే ఎవరైనా చేసుకుంటారా ఇంకా. అరే అశోక్, కలర్ గురించి నువ్వేం ఆలోచించకురా, నువ్వు మంచి పొజిషన్లో ఉండి చూపెట్టు, నేను కాదనుకున్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారు అంతే. దాచి బండి ఎక్కువ, ఏం బాధపడకు. అవునా? అయినా కానీ నాకు గుర్తుపెట్టుకో, ఒకసారి మళ్ళీ చెప్పు, గుర్తుపెట్టుకో. అంటే నేను అత్తలేదండి, అంటే నేను డైరెక్ట్ చూసినాక ఇదే. అరే నేను పంపిన కలర్ ఫోటో కాకుండా నన్ను రియల్గా చూసినప్పుడు నన్ను ఎక్కడ ఈ నల్ల మొక్కపోనికి తుడుచుకున్న తువాల ఆరే శాత కాదు. వినబడుతుంది కానీ అయినా ఈ 2-3 నుంచి కొంచెం బిజీ అయినా అంతే కానీ చెప్పు. ఇంకా నా డైలాగ్ నాకు అత్తే వేరే అయిపోయింది. ఓ గదా సంగతి, గదే మరి ఈ కరం నువ్వు ఎందుకు పోతాను అన్నాటికే. ఏ చెల్లే, నన్ను కర్రోడాను కర్ర మొక్కపడాను, నల్లోడాను నల్ల మొక్కపడాను, మక్క పెంట. ఏ చెల్లే నన్నేమన్నాను, స్టార్టింగ్ తీసుకోవాలి అట్లా. ఒకసారి కూర్చోరు, ముందర కూర్చో, ముందర కూర్చో, ఆడ కొంచెం అడుగు అడ్జారు కూర్చున్నాడు. అమ్మా ఆగే నువ్వు యాక్షన్. వీళ్ళకేమో బ్లాక్ అండ్ వైట్ ఫోటో, వాళ్ళకేమో బ్లాక్ అండ్ వైట్ ఫోటోగా బ్లాక్ అండ్ వైట్ ఫోటో, వాళ్ళకేమో నీ ఎవర కత్తలేదే, వాళ్ళకేమో బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోనా కత్తలేదు. కలర్ ఫోటో పంపించినప్పుడు కలర్ చూసి కలర్ ఫోటో పంపించిన
కలర్ ఫోటో పంపించినప్పుడు యాక్సెప్ట్ చేసిన సంబరం కన్నా కలర్ చూసి యాక్ట్ చేసి